పూర్వ విద్యార్థుల సమ్మేళనకు వచ్చినటువంటి మా గురుగారు విజయ్ కుమార్ గారికి, మా పిల్లి నాసిర గారికి, మా మిత్ర బృందానికి అందరికీ నా యొక్క అయితే నేను ఈ స్కూల్కి 1990 అక్టోబర్ 5వ తారీఖున జాయిన్ అయ్యాను. ఈ స్కూల్లో అతి ఎక్కువ కాలం పనిచేసింది నేనే, 11 సంవత్సరాలు. అందుకోసమే వాస్తవానికి నేను మనుషుల మాటల్లో చెప్పను, పనిలో చూపిస్తాను ఎక్కువ. నేను ఏ కాలేజీలో పనిచేసినా సరే మా పిల్లలు అని చెప్తాను. ఫస్ట్ థింగ్, ఎక్కడైనా సరే నేను శత్రువు అయిపోతా. ఆ సమయంలో చాలా వరకు శత్రువు అయిపోతాను. ఎందుకంటే కొడతాను. ఎందుకు కొడతానంటే అతను అన్ని సమస్యలను ఎదుర్కొని ఇంటి దగ్గర ఉంటే ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు, మ్యారేజ్లకు వెళ్ళొచ్చు, ఇతర సమస్యలకు వెళ్ళొచ్చు, అన్ని వెళ్ళొచ్చు కదా. అవన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చాయంటే ఏం చేయాలి? అతను చదవాలి. ఆ చదవకపోతే మాత్రం నేను ఒప్పుకోను. ఇటు చదువు రాకుండా అటు పని రాకుండా ఉండటం అనేది సాధ్యం, మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే, కొంతమంది పిల్లల్ని చూసి వాడికి రాయడం చదవడం రాకపోతే ఒక 2-3 నెలల దాకా ఒక పిల్లల్ని అటాచ్మెంట్ చేసి ఆ పిల్లలు నేర్పేవాడిని. అప్పుడు రాకపోతే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాను. అమ్మ వీడు పని రావట్లమ్మా, చాలా బాధగా ఇబ్బందిగా ఉంది అని. ఇదే స్కూల్లో నేను ఒక 5 పంపించాను బయటికి. పాపం ఎందుకంటే అటు పని రాకుండా ఇటు చదువు రాకపోతే వేస్ట్ కదా, జీవితం వేస్ట్ అయిపోతుంది కదా. అందులో నేను ముఖ్యంగా నేను అక్టోబర్ 5వ తారీఖు వచ్చినప్పుడు నైటు నేను కేడిపేటలో ఉన్నాను. ధైర్యంగా వచ్చి ఇక్కడికి అర్ధరాత్రి అప్పుడు కరెంట్ లేదు, పాలు అక్కడే ఉండి పొద్దున్నే కాకరపాళ్ళు దిగి నడుచుకుంటూ వచ్చేసాను. ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ లక్ష్మణరావు ఉండేవాడు అటెండరు. అందరూ పొద్దున్నే 7 అవుతుంది, స్కూల్కి ఇటు వెళ్తున్నాడు సైకిల్ మీద. సో ఇతను అటెండర్ అయ్యి ఉంటాడు, ఇక్కడ ప్రిన్సిపల్ ఉంటాడని చెప్పి ఉద్దేశంతో అతను పిలిచాను నేను. నాకు ఫేస్ రీడింగ్ చూడటం వచ్చు, బాగా అలవాటు. మనిషి బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పడం నాకు తెలుసు. మనిషి ఫేస్ చూడగానే చెప్పాడు, ఇటు ముసలం కూడా మంచోడా. తర్వాత అస్త సముద్రం చూస్తాను బాగా. నాకు ఎవరిని ఏం చేయగల, వాడు చేతులు ఇటు అంటే చాలా చేతులు ఇటు ఎదవా మంచోడా. కాబట్టి నేనేంటంటే ఆ నైట్ వచ్చినప్పుడు మీటింగ్ జరిగింది ఇక్కడ. జరిగినప్పుడు అన్నీ చెప్తున్నారు. నేను ఒక సందర్భంలో ఇక్కడ ఉన్న సమస్యల పరిష్కారము, పిల్లలు కానీ చదువుకుంటే, చదువులో కానీ బాగా రాణించగలిగితే ఈ వాతావరణంతో మారిపోద్ది, పిల్లలు ఉద్యోగస్తులు అవుతారు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని బాగా డెవలప్ అవుతాయని చెప్పి చెప్పబోయి ఆగిపోయా. అదే వచ్చిన రోజే మీటింగ్లో నేను చెప్పకపోవడం మూలంగా ఏంటంటే అలా ఆ మనసులో నాకు అది ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఎక్కడి నుంచి వచ్చేసారు, మన పిల్లలు. నేను బయటకు వెళ్తే మాత్రం మా పిల్లలని చదువుతుంటాను. నేను ఎంత కొట్టేవాడు ఎప్పుడైనా సరే ఉపకారం చేస్తారు, గుర్తుపెట్టుకుని జీవితంలో మీరు. కొట్టే వ్యక్తి ఎప్పుడైనా ఉపకారం చేస్తారండి. నేను మెస్గా కానీ పిల్లలకి ఏం కావాలన్నా సరే ఎంతో మందిని హాస్పిటల్ తీసుకెళ్ళి చాలా ఉపకారం చేశాను. గర్వంగా చెప్పడం కాదు. ఇంకొకటి, నా జీవితంలో నా సర్వీస్ అంతా 33 సంవత్సరాలు సర్వీస్ చేశాను. 8 సంవత్సరాలు కాలేజ్ ప్రిన్సిపల్ చేశాను. ప్రతిరోజు అన్నం పెట్టేవాడినండి, ఎవరికో ఒకరికి పిలిచల్లా. అలాగే మన హాస్టల్లో పిల్లలకి ఎవరికన్నా ఆ ఫేస్ చూసేవాడిని, ఇటు పాపం సరిపోలేదు అనుకుని చెప్పేసి పిలిచేవాడిని. అండి, అది అందరికి ఉండదు అదృష్టం. నేను పొద్దున టిఫిన్ చేస్తున్నప్పుడు మీ ఉడిపి హోటల్లో ఇద్దరిని అడిగాను, మీరు టిఫిన్ చేశారు బాబు అని అడిగాను.